మనలో చాలామంది ఎక్కువగా ఫ్రమ్ మార్నింగ్ 6 టు నైట్ 10 వరకు కూర్చొని చేసే పనులే ఎక్కువ ఉంటాయి. కూర్చొని తినడం కానీ, టీవీ చూడడం కానీ, వర్క్ చేసుకోవడం కానీ, మళ్ళీ సోఫా మీద కూర్చొని మొబైల్ చూడడం లాంటివి కానీ, ఇలా ప్రతి పని ఎక్కువగా నిలబడడం కంటే కూర్చొని ఎక్కువ పనులు చేస్తాం. మరి ఇలా కంటిన్యూస్గా కూర్చొని పని చేస్తే ఎలాంటి ప్రమాదాలు ఉంటాయి? నిజంగా ఇట్లా కంటిన్యూస్గా కూర్చోవడం మంచి అలవాటైనా దానివల్ల ఎలాంటి ప్రమాదాలు ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక వ్యక్తి కంటిన్యూస్గా కూర్చోవడం వల్ల తనకు ఖచ్చితంగా లోయర్ బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశాలు ఎక్కువ అట. లోయర్ బ్యాక్ పెయిన్ కానీ, నెక్ పెయిన్ కానీ. ఎందుకంటే అలా కంటిన్యూస్గా కూర్చున్నప్పుడు కూర్చునే పోస్చర్ అనేది కరెక్ట్గా లేకపోయినా, కూర్చునే చైర్ అనేది కరెక్ట్గా లేకపోయినా, దట్టు కంటిన్యూస్గా కూర్చుంటాం కాబట్టి ఆ మజిల్ అనేది లూజ్ అవ్వడం లాంటివి జరిగి ఎక్కువగా లోయర్ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ వచ్చే అవకాశాలు ఉంటాయట. అంతేకాకుండా మనం ఎక్కువ దేని ముందు కూర్చుంటున్నాం? కంప్యూటర్ ముందు కూర్చుంటాం. కంప్యూటర్స్ కానీ, ల్యాప్టాప్ కానీ. ఒకవేళ ల్యాప్టాప్ ముందు, కంప్యూటర్ ముందు మనం కూర్చున్నట్లయితే కంప్యూటర్లోని ఎల్ఈడి బ్లూ లైట్, అది బేసిక్గా ఎల్ఈడి బ్లూ లైట్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది హై ఉంటుంది. అది ఎప్పుడైతే మన కంటి మీద పడుతుందో మన కళ్ళు వాటిని ఫిల్టర్ చేయలేదు. సో దానివల్ల ఏమవుతుంది? సో మన కంటిలోని రెటీనా ఆ బ్లూ లైట్ని ఫిల్టర్ చేయలేదు. సో దానివల్ల ఏమవుతుందంటే రెటీనా మీద ఇంపాక్ట్ అయ్యి పూర్ విజన్, అంటే దృష్టి సరిగా కనపడకపోవడం వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పేసి తెలుస్తుంది. అంతేకాకుండా మనం ప్రతిరోజు చాలా ఎక్కువగా ఎలక్ట్రానిక్ ఐటమ్స్కి దగ్గరలో ఉంటున్నాం. ల్యాప్టాప్ కానీ, అడాప్టర్స్ కానీ, ఛార్జర్లు కానీ, టీవీ కానీ, హెడ్సెట్ కానీ, మొబైల్స్ కానీ, అలా. సో ఇలాంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ దగ్గర ఉన్నప్పుడు ఈఎంఎఫ్, ఎలక్ట్రానిక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, సో దాని యొక్క ప్రభావం ముఖ్యంగా హార్ట్ మీద ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. సో ఇప్పుడున్న వర్కులలో సాఫ్ట్వేర్ కానీ, ఇంకా వేరే ఏ జాబ్ అయినా ఎక్కువసేపు కూర్చునే అవకాశమే ఉంటుంది. సో కూర్చున్నా కూడా ఎలాంటి ఇంపాక్ట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, ప్లీజ్ వినండి. ఒకటి, ఎప్పుడు కంటిన్యూస్గా కూర్చోవద్దు. మధ్య మధ్యలో బ్రేక్ ఇస్తూ ఉండాలి. అలా అవసరం అనుకుంటే ఒక ఫ్లోర్ నుంచి ఇంకో ఫ్లోర్కి స్టెప్స్ యూజ్ చేసుకొని దిగాలి. చిన్న స్ట్రెచ్ ఎక్సర్సైజ్ చేయాలి. అలానే మన బ్యాక్ ఒక సపోర్ట్ పెట్టుకోవాలి. సపోర్ట్ బెల్ట్ లాంటివి, డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఏదైనా మంచి బ్యాక్ సపోర్ట్ బెల్ట్ పెట్టుకోవడం, డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బ్యాక్ స్ట్రెచ్, అంటే బ్యాక్కి, లోయర్ బ్యాక్కి సో కొంచెం సపోర్ట్గా ఉంటుంది అన్నమాట. అంతేకాకుండా ఆఫీస్లో కానీ, ఇంట్లో కానీ కంఫర్టబుల్ చైర్లో కూర్చోవడమే బెస్ట్. మీకు ఇష్టం ఉన్నప్పుడు ఒకసారి లేచి అటు ఇటు మూవ్ అయ్యేటట్టు మీరు ప్లాన్ చేసుకోవాలన్నట్టు. ఓకే. సో అంతేకాకుండా ప్రతిరోజు సూర్యోదయం టైంలో ఒక పెద్ద లాంగ్ వాక్, ఒక 5 కిలోమీటర్స్, మినిమం 5 కిలోమీటర్స్ వాక్ చేస్తే చాలా హెల్తీగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. అంతేకాకుండా ఈ కంప్యూటర్ నుంచి, మొబైల్ నుంచి వచ్చే బ్లూ లైట్ మన ఐస్ మీద పడకుండా ఒక మంచి స్పెడ్స్, యాంటీ బ్లూరే మంచి స్పెడ్స్ కానీ, ఇంకా వేరే ఐటమ్స్ ఏమైనా తీసుకోవాలి. అంతేకాకుండా యోగా లాంటివి, పీరియడ్స్ లాంటివి ఎక్సర్సైజ్ చేస్తే ఇంకా బెటర్. ఓకే. మనం ఇప్పుడున్న ప్రపంచంలో ఖచ్చితంగా ఎలక్ట్రానిక్ ఐటమ్స్కి దగ్గర అవుతూనే ఉంటాం కాబట్టి, సో టైం దొరికినప్పుడు అలా పిల్లలతో కానీ, ఫ్యామిలీతో కానీ అలా బయటకు వెళ్ళాలి. అలా టైంలో కూడా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అసలుకే యూజ్ చేయొద్దు. అవసరం అనుకుంటే పర్సులో డబ్బులు పెట్టుకుని పోవాలి. సో ఇట్లా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతతగా ఉంటుంది, చాలా హ్యాపీగా కూడా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మనలో వాళ్ళు ఉంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ.